ఆ రాత్రి గ్రామంలో కుక్కలు మొరగలేదు, పక్షులు ఎగరలేదు, గాలి కూడా ఊపిరి తీసుకోలేదు. నిశ్శబ్దం. అది కూడా భయపెట్టేలా ఉంది. గ్రామ పెద్దలు ఒక్క మాట చెప్పారు. ఈ రాత్రి ఎవ్వరూ బయటికి రావద్దు. కాని శాపం అనుమతి అడగదు. అర్ధరాత్రి శ్మశానం మధ్యలో ఉన్న పాత సమాధి తానే పగిలింది. రాయి కింద నుంచి ఒక చేయి బయటికి వచ్చింది. అది లక్ష్మిది కాదు, అది తంత్రికుడిది. కాని ఆ చేయి మీద చర్మం లేదు, కేవలం ఎముక. మంత్ర చిహ్నాలతో తంత్రికుడు బయటికి వచ్చాడు. నడవలేకపోతున్నాడు. కళ్ళు కరిగిపోతున్నాయి. నోరు తెరిచితే పురుగులు పడుతున్నాయి. అతడు బ్రతికున్నాడు, కాని శరీరం అతడిని వదిలేసింది. అతడు అరవాలనుకున్నాడు, కాని గొంతు నుంచి లక్ష్మి గొంతు వినిపించింది. ఇప్పుడైనా తెలుసా శరీరం విలువ? ఆమె ఒక్కసారిగా శ్మశానం మంటల మధ్య నుంచి బయటికి వచ్చింది. ఇప్పుడు ఆమె గ్రామ అమ్మాయి కాదు. జుట్టు నేల దాకా, ముఖం కాలిపోయి, కళ్లలో అగ్ని. ఆమె కాళ్ళు నేలను తాకడం లేదు. గ్రామస్తులందరూ ఒకేసారి మోకాళ్ల మీద పడిపోయారు. కాని ఆమె దేవత కాదు, ఆమె న్యాయం. లక్ష్మి అతడి ముందు నిలబడి చెప్పింది, నువ్వు నా ప్రాణం తీసుకున్నావు, నేను నీ మరణం తీసుకుంటాను. ఆమె చేయి ఎత్తింది. తంత్రికుడి శరీరం నెమ్మదిగా బూడిదగా మారడం మొదలైంది. కాని అతడు చనిపోలేదు. అతడు ప్రతి బాధను స్పష్టంగా అనుభవించాడు. ఎముకలు పగలడం, నరాలు కాలిపోవడం, ఆత్మ కుళ్ళడం. ఇది మరణం కాదు, ఇది శాశ్వత శిక్ష. లక్ష్మి ఒక్కసారి గ్రామం వైపు చూసింది. ఆమె మాట, నన్ను చంపింది ఒకడే, నన్ను ఆపినవారు ఎవ్వరూ కాదు. ఆ క్షణంలోనే గ్రామం మొత్తం భూమిలోకి కూరుకుపోయింది. ఇల్లు, బావులు, దేవాలయం అన్నీ ఉదయం. ఆ చోటు ఖాళీ అడవిగా మారిపోయింది. ఇప్పటికీ ఆ ప్రాంతం గురించి అడిగితే పాతవాళ్లు చెబుతారు, అక్కడ ఊరు ఉండేది. కాని పటాల్లో లేదు, రికార్డుల్లో లేదు. ఎందుకంటే ఆ ఊరు భూమి మీద కాదు, అది శాపంలో ఉంది. పౌర్ణమి రాత్రి ఆ అడవిలోకి వెళ్తే ఒక అమ్మాయి స్వరం వినిపిస్తుంది. న్యాయం దొరికిందా? ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే మీరు కూడా కథలో భాగమవుతారు. ఆ రాత్రి తంత్రికుడికి నిద్ర రాలేదు. ఎందుకంటే తన గుడిసె గోడలపై రక్తం కారుతున్నట్టు కనిపించింది. మంత్ర పుస్తకాలు తానే తెరుచుకున్నాయి. అందులోని అక్షరాలు నెమ్మదిగా మారి ఒకే మాటగా నిలిచాయి. సమయం అయిపోయింది. తంత్రికుడు తొలిసారి దేవుడ్ని పిలిచాడు, కాని ఎవ్వరూ రాలేదు. అర్ధరాత్రి శ్మశానం నుంచి పాదముద్రలు కనిపించాయి. అవి లోపలికి వచ్చాయి. తంత్రికుడి గుడిసె వరకు. ఆ గాలి చల్లగా లేదు, కాలుతున్నట్టు ఉంది. ఆమె స్వరం వినిపించింది, నువ్వు నన్ను పిలిచావు, ఇప్పుడు నేను వచ్చాను. అతడు మంత్రం జపించబోయాడు, కాని నాలుక కదలలేదు. చేతులు వణికాయి. అతడి ఛాతీ మీద తానే గీసుకున్న తంత్ర చిహ్నాలు మండిపోతూ కనిపించాయి. చర్మం చీలిపోయింది. అందులోంచి నల్ల రక్తం కాదు, బూడిద వచ్చింది. లక్ష్మి అతడి ముందే నిలబడింది. ఇప్పుడు ఆమె మనిషి కాదు. కళ్లలో కన్నీళ్లు లేవు, ముఖంలో భయం లేదు, కేవలం తీర్పు. ఆమె మాట, నన్ను చంపిన రోజు నువ్వు నవ్వావు, ఈ రోజు నేను నవ్వను. ఆమె ఒక్క అడుగు ముందుకు వేసింది. తంత్రికుడి ఎముకలు అతడి చర్మాన్ని చీల్చుకుంటూ బయటికి వచ్చాయి. అతడు అరవాలనుకున్నాడు, కాని అతడి గొంతు నుంచి లక్ష్మి అరుపే వచ్చింది. అతడు ఇప్పుడు తన శరీరంలో ఖైదీ. లక్ష్మి అతడి నుదుటిపై చేయి పెట్టింది. ఆ క్షణంలోనే అతడు చూసింది అన్నీ. తాను చంపిన ప్రతి ఆత్మ, చేసిన ప్రతి తంత్రం, రక్తంతో రాసిన ప్రతి మంత్రం, ప్రతి ఆత్మ అతడిని తాకింది. అతడి శరీరం నెమ్మదిగా రాయిలా మారింది. కాని ఆత్మ మాత్రం ఆ రాయిలో బందీ అయింది. ఉదయం గ్రామస్తులు చూసింది ఇదే. శ్మశానం మధ్యలో ఒక రాయి విగ్రహం. కళ్ళు తెరిచే ఉన్నాయి, నోరు అరుస్తూనే ఉంది. గ్రామ పెద్దలు చెప్పారు, ఇది మరణం కాదు, ఇది శాశ్వత శిక్ష. ఆ రోజు తర్వాత ఆ రాయి దగ్గరికి వెళ్ళినవాళ్లు తిరిగి రాలేదు. పౌర్ణమి రాత్రి ఆ రాయి నుంచి ఒక గొంతు వినిపిస్తుంది, ఇతరుల ప్రాణాలతో ఆడుకోకండి. శాపం మిగిలిన రాత్రులు. తంత్రికుడు రాయిగా మారిన తర్వాత గ్రామం మళ్లీ కనిపించలేదు. కాని అడవి మాత్రం ఉంది. ఆ అడవిలోకి వెళ్ళినవాళ్లు చెప్పే మొదటి మాట ఇదే,
ఇక్కడ గాలి కూడా ఒంటరిగా ఉంది. పక్షుల శబ్దం లేదు. కీటకాల చప్పుడు లేదు. అడుగుల శబ్దం మాత్రమే. వెనుక నుంచి ఏళ్ల తర్వాత ఆ ప్రాంతానికి రోడ్డు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుల్డోజర్లు వచ్చాయి. లైట్లు వెలిగాయి. అదే రాత్రి మొదటి కూలీ మాయమయ్యాడు. అతడి హెల్మెట్ శ్మశానం దగ్గర పడిపోయింది. లోపల బూడిదతో రాసిన మాట, ఇది నాది. ఇప్పుడు ఆమె అరవడం లేదు, నవ్వడం లేదు. ఆమె కనిపిస్తే మనసు బరువెక్కుతుంది. కూలీలు చెప్పిన మాట ఆమె భయపెట్టలేదు, కేవలం చూసింది. అది ఇంకా భయంగా అనిపించింది. ఆమె కోరింది ప్రతీకారం కాదు. ఆమె కోరింది ఎవ్వరూ మర్చిపోకూడదని. ఒక పౌర్ణమి రాత్రి తంత్రికుడి రాయి విగ్రహం కనిపించలేదు. దానిచోట ఒక లోతైన గుంత. ఆ గుంతలో చూస్తే కనిపించింది పాత మంత్ర పుస్తకం. మానవ ఎముకలు, లక్ష్మి జుట్టు. శాపం రూపం మార్చుకుంటోంది. ఆ పుస్తకం తీసుకున్న ఒక యువకుడు తర్వాతి నెలలో వేరేలా మారిపోయాడు. అతడి కళ్ళు ఎప్పుడూ నిద్రలేకుండా. అతడు ఒక్క మాట మాత్రమే చెప్పేవాడు, ఆమె నన్ను పిలుస్తోంది. అతడే. శాపం కొత్త దేహమా, లేదా శాపం దేహం అవసరం లేనిదా? ఒక రాత్రి ఒక వృద్ధుడు ఆ అడవిలోకి వెళ్లాడు. అతడు తిరిగి వచ్చాడు, కాని మాట్లాడలేదు. మరణానికి ముందు అతడు నేలపై గీసిన చివరి మాట, న్యాయం జరిగితే శాపం ఉండదు, కాని న్యాయం గుర్తు లేకపోతే శాపం కథగా మిగులుతుంది. లక్ష్మి ఆత్మ ఇప్పటికీ అక్కడే ఉందా, లేదా ఆమె కథ వినేవాళ్లలో బ్రతుకుతోందా? ఒకటి మాత్రం నిజం, ఆ అడవిలోకి రాత్రి వెళ్తే మీ పేరు ఎవరో పిలుస్తారు. వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ ఉండరు. ఈ కథ చెప్పేవాడు ఇప్పటివరకు ఎవ్వరూ గమనించలేదు. కాని చివరి రాత్రి ఒక నిజం బయటపడింది. శాపం ఒక ఊరులో లేదు, ఒక అడవిలో లేదు, ఒక ఆత్మలో లేదు. శాపం వినేవాడిని ఎంచుకుంటుంది. ఆ రాత్రి కథ చెప్పినవాడి గదిలో లైట్ ఆపగానే గోడల మీద నీడలు కదిలాయి. గడియారం ఆగిపోయింది. తెల్లవారుజాము 3:12 అదే సమయం. లక్ష్మి చనిపోయిన సమయం. అద్దంలో చూసుకుంటే వెనుక ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. కాని అద్దంలో ఒక వాక్యం కనిపించింది. నువ్వు నమ్మావు కదా? ఆమె కనిపించింది. కాలిపోయిన ముఖం లేదు, రక్తం లేదు, భయపెట్టే అరుపులు లేవు. సాధారణంగా గ్రామ అమ్మాయిలా ఆమె అడిగింది ఒక్కటే, నాకు జరిగినది కథగానే వదిలేస్తావా? ఆ ప్రశ్నకి సమాధానం లేదు. ఎందుకంటే నిజాలు వినడానికి అందరూ సిద్ధంగా ఉండరు. లక్ష్మి చెప్పింది, నన్ను చంపిన వాడే కాదు, నన్ను ఆపకుండా చూసినవాడు, నన్ను నమ్మని వాడు శాపానికి కారణమే. అప్పుడే అర్థమైంది, తంత్రికుడు శిక్ష పొందాడు, గ్రామం నశించింది. కాని అన్యాయం జరిగిందని తెలిసినా నిశ్శబ్దంగా ఉన్నవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ఆమె చివరిసారిగా చెప్పింది, నన్ను భయంకర కథగా చెప్పొద్దు, నన్ను హెచ్చరికగా చెప్పు. అదే క్షణంలో ఆమె నీడ మెల్లగా కరిగిపోయింది. గాలి మళ్లీ కదిలింది. గడియారం నడిచింది. కాని గదిలో ఒక వాసన మిగిలింది. శ్మశానం బూడిద వాసన. కథ చెప్పినవాడు ఈ కథను రాశాడు, పేర్లు మార్చాడు, చోట్లను మార్చాడు. కాని ఒక పని మాత్రం చేశాడు. ఈ కథను ఆపలేదు. ఈ కథను పంచాడు. ఎందుకంటే లక్ష్మి కోరింది అదే. అంటే శాపాలు చనిపోయినవాళ్ల కోసం కాదు, నిశ్శబ్దంగా ఉన్నవాళ్ల కోసం పుడతాయి.